బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బొలివియా వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ రవాణా విమానం ఒక్కసారిగా అదుపు తప్పి రద్దీగా ఉన్న ఒక ప్రధాన రహదారిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అదుపు తప్పి నేరుగా వాహనంతో నిండి ఉన్న రహదారిపైకి దూసుకెళ్లింది. దారిలో ఉన్న అనేక కార్లు, ఇతర వాహనాలను విమానం బలంగా ఢీకొట్టింది. విమానం తాకిడికి రోడ్డుపై ఉన్న వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఆ విమానం దేశ అంతర్గత ప్రాంతాలకు కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తోంది. విమానం కూలిపోయిన ధాటికి అందులోని నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి కొందరు స్థానికులు రోడ్డుపై పడి ఉన్న కరెన్సీని ఏరుకోవడానికి పోటీ పడటం గందరగోళానికి దారితీసింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన విమానం తమ సంస్థకు చెందింది కాదని, అది పూర్తిగా సైనిక విమానమని జాతీయ విమానయాన సంస్థ స్పష్టం చేసింది.